హాయ్ అండి. ఈరోజైతే మా చర్చిలో వెల్కమ్ పార్టీ జరిగింది. వెల్కమ్ పార్టీ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చున్న దంపతులు ఇద్దరు మేము ఇప్పుడు ప్రేయర్ జరుపుకునే చర్చి కట్టించారండి. చర్చి కట్టించడానికి ఎంత అమౌంట్ అయిందో అంత అమౌంట్ పే చేశారండి. అసలు ఎంత దయాహృదయము ఎవరికో కానీ ఉండదు. ఇప్పుడున్న కాలంలో వారి స్వార్థం గురించి ఆలోచిస్తారు తప్ప ఇలా హెల్ప్ చేయాలని అనుకోరు. రాక వచ్చారండి అమెరికా దేశం నుంచి. మరి మేమైతే ఇలా వెల్కమ్ చెప్పాము. మరి వీడియో పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాము. కొంచెం ఒక ఫోటో దిగండి, కంగారు పడకండి, ఫోటో దిగి వెళ్ళండి అందరూ. త్వరగా నువ్వు అడ్రా ఐఫోన్ అనుకుంటా చూసుకో. అయిందా అయిందా త్వరగా తీయమని. అది కూడా చేసి అమ్మా నువ్వు సెలెక్ట్ రండి. శాఖ లేదు, శాఖలన్నీ బయట ఉన్నాడు చూడు. రండి చల్లడా. చిన్ను నువ్వు రామా, అమ్మతో పాటు. చిన్ను అమ్మతో పాటు చిన్ను అమ్మ నువ్వు శాంత రండి. తర్వాత బ్యాచ్ అందరూ రండి. ఉన్నా ఎవరైతే సిద్ధపడి వచ్చిందండి అందరూ రండి. సో ఇంగ్లీష్ అని చెప్తాను. Thank you so much for having us here. I'm very happy to see this in my night of memory. I'm actually very emotional right now, but this is amazing. Thank you guys so much for making this a great experience for us. I mean, I didn't know how big the church was and everything, but I'm so happy to see my parents here, and I'm very happy you guys have a great community. Thank you. మిమ్మల్ని కలిసి చాలా ఆనందంగా చెప్తుంది. మా ఇద్దరిని ఇక్కడ చూడడం కూడా ఆనందం ఉంది. చర్చ్ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎమోషనల్గా ఉన్నాను. మా నాయన మెమోరియల్ దగ్గర వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. గణేష్ మినీ చదువుకున్న చదువు, నాన్నగారు చదివిన చదువు, ఆ తర్వాత ఇంకా చాలా చదువులు చదువుతున్నాయని నాకు తెలియదు. ఈయన మాత్రం డాక్టర్ చదువుతున్నాడు.
ఇంకా ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఒక 4 సంవత్సరాల్లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్గా మనకు కూడా సేవ చేయబోతుంది. ఇండియా ట్రీట్మెంట్ వస్తే మొత్తం ఇప్పుడున్న వాళ్ళందరినీ చూసి వీళ్ళందరికీ ఏ ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ జరిగించి మెడిసిన్స్ అన్నీ ఇచ్చి ఒకవేళ సర్జరీస్ అవసరం అయితే ఏదైనా అమెరికా తీసుకెళ్ళిపోయి అక్కడ సర్జరీ చేసి విమానంలో మామూలు ఇక్కడ పంపిస్తే వీళ్ళు బి వెరీ హ్యాపీ. అలా మేము చేయబోతున్నా, చేస్తాం. మీ మాట Hi everybody, very very happy to be here today to see everybody. I know my dad's been coming here for years and this is my first time here and I'm blown away, to be honest. I'm so happy to be amongst all of you and to sit with you and sit in the very amazing service. I don't really have the words to really describe what I'm feeling. Very very emotional sitting here seeing all of your love, all of your affection, and as much as you love us, we love all of you even more. And, I can't wait to come back many times in the future. God bless all of you. మా అబ్బాయి కూడా మా అమ్మాయి ఇక్కడే చెప్పింది, బట్ మా ఆవిడ చెప్పండి. అలాగే గాయత్రి ఇరువురు కూడా వాళ్ళ యొక్క ప్లస్ గణేష్. అందరికీ నమస్కారం. నాకు అంతే ఎమోషనల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ద లవ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ మీద దేవుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అసలు ఇలా జరగడం ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరి దేవుడు ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలి. అదే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా అసలు నాకు మాట్లాడటానికి కూడా మాటలు రావట్లేదు. నేను అన్ని సంతోషం మీదనే వస్తున్నాయి. ఉందా ఇంత బాగా చూపిస్తున్నారు మీరందరూ. థ్యాంక్ యూ అగైన్. ఆయన చేసిన దాంట్లో నాకు కొంచెం ఆయన భార్యగా ఇది ఉందని చాలా సంతోషంగా కూడా ఉంది. ప్లస్ వెంకట్ అసలు వెంకటం కాదే మీరంతా మొత్తం మీదే అని మేము అనుకుంటున్నాం. వెంకట్ కూడా తనకి మాటలు తెలిసాను. సో ఎలా ఉన్నారు అందరూ? సో ప్రతిసారి ఇక్కడికి రావాలంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది నాకు. ఇండియా వచ్చిన తర్వాత ఏదో టైంకి ఇక్కడ రావాలి, మిమ్మల్ని అందరికీ కలవాలి, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళాలి అనిపిస్తుంటుంది. కాకపోతే వచ్చిన రవి చెప్పినట్టు నువ్వు వచ్చేది ఏదో 2 వారాలకు వస్తాం, అటు తిరిగి మధ్యలో జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ వచ్చి మందులు వేసుకు పడుకుని, బట్ అయినా కూడా ఇక్కడ రావాలంటే కొంచెం ప్రయాణం రోడ్డు మీద చేయాలి. ఏదో హైదరాబాద్ ఉంటాం లేదా వైజాగ్ ఉంటాం. ప్రతిసారి రావాలని చాలా కోరికగా ఉంటుంది, ట్రై చేస్తుంటా. దేవుడు దాన్ని ప్రతిసారి రావడం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ కోసం ప్రే చేస్తూ, మా పుట్టినరోజు కోసం మా పుట్టినరోజు మీరు సెలబ్రేట్ చేసుకుని, మీ న్యూ ఇయర్ అప్పుడు కూడా మమ్మల్ని గుర్తు చేసుకోవడం, క్రిస్మస్ అప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు మేము అందరినీ చూస్తుంటే మేము చేసేది మేము వచ్చిన కంటికి వెళ్ళిపోయి మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టడం తప్ప అంతకుమించి ఏమి ఉండదు. వచ్చాడంటే మీరు అందరూ మీరు అలర్ట్గా ఉంటారు. ఇక్కడ ఏదో పాపం నేను కొన్ని పని అంటుంటారు. బట్ అవన్నీ తర్వాత కూడా మీ అందరితో కలిపి ఒక 2 గంటలు స్పెండ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పెషల్ వచ్చిన పిల్లలు నేను చూసినప్పుడు ఎప్పుడో ఒక చిన్న పాక ఉండే దాంట్లో కింద రాళ్ళు గోడ మొక్కలు వేసి. అమెరికా నుంచి వచ్చిన వారు ఫ్యామిలీ మరి మాట్లాడారు కదండి, వారు ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్ అయితే మాకు అర్థం కాలేదు. అయితే
మా కోసం శారీస్ కొన్నారండి అమెరికా నుంచి వచ్చిన వారు. మేమైతే గుర్తుగా ఉండడం కోసం ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము. మీరు ఇక్కడ చూస్తున్నారు గ్రీన్ అలాగే పింక్ రెడ్ శారీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ శారీస్ వారు కొన్నాయేనండి. ఇలా ఫోటో దిగాక మేమైతే అందరం కలిసి భోంచేసాము. మరి భోంచేయడం కూడా చూసేద్దాం. మీరు ఎలాగండి ఈ పక్కన సరైన అందులో వాటర్ బాటిల్స్ వేస్ట్ చేయకండి. బన్నీ ఇందులో కూడా తీసే అది ఎవరికి మీ ఆవిడ కాకపోతే పడిపోతున్నా ఏంటి చెప్తా ఇంకో బాటిల్ ఇంకో బాటిల్. హాయ్ ఫ్రెండ్స్, మేము మళ్ళీ వచ్చినాం. మీరు ఏం తింటారు? ఉత్తానమేనా? అలా వద్దా? బూర తింటారా? బూర తింటారా? బూర వద్దా? కర్రీ చికెన్
నోట్లో మొదెట్టుకో పెద్ద యూట్యూబ్లోకే వెళ్ళిపోద్ది నువ్వు మొదెట్టుకున్నట్టు. నాకదు అన్నింది వదిన కడతాడు అన్నీ వదిన లోకి మీ ఇద్దరు ఒకరు రోజు తినిపించుకోవాలి. బూరెట్టుకోండి గూరద్దు అంగా అని ఎవరు పట్ట చిన్నదే ఆ బూర అనేది పెద్దదే. అని నువ్వు పెట్టు. నువ్వు పెట్టక్క ఎరా వెనక్కి ఎట్టేసావండి, అటు ఎట్టేసావండి. ఇక నువ్వు చూడే అలాగంటే ఎక్స్ప్రెషన్ లెక్క ఉందా. మీ అప్పని తీస్తాను. మా అక్కడ చేస్తా తిను తినా. ఇటు నా చీర ఏంటక్క రెడ్ కలర్లో పడుతుంది. మా చర్చికి వచ్చారు, దాని ద్వారంగా ఫుడ్ ఏర్పాటు చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. తినేసి ఇక్కడ ఆనందంతో కూర్చున్నాం. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. రెడీ అందరూ భోజనం చేయడం అయితే అయిపోయిందండి. మరి వస్తూ పిల్లల కోసం గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. పిల్లలు చూడండి లైన్లో నుంచుని మాకేమొస్తుంది, మాకేమి ఇస్తారన్నట్టుగా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. చూస్తారు కదా వీడియో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో కనుక మీకు తెలిసిన వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.